ఖమ్మం జిల్లా గౌరారం టోల్ ప్లాజా దగ్గర 5 ఏళ్ల బాలుడు మిస్ అయ్యాడు. తినుబండారాల కోసం కారు దిగిన అతన్ని తల్లిదండ్రులు గమనించకుండానే వెళ్లిపోయారు. భయంతో బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్న బాలుడిని ప్రదీప్ అనే యువకుడు చూసి తన దగ్గరే ఉంచుకున్నాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లో కారు నెంబర్ చూసి బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో బాలుడు 3 గంటల తర్వాత తల్లిదండ్రుల చెంతకు చేరాడు. యువకుడి చొరవను పోలీసులు అభినందించారు. ఖమ్మం జిల్లా గౌరారం టోల్ ప్లాజా దగ్గర 5 ఏళ్ల బాలుడు మిస్ అయ్యాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, కవిత, ఖమ్మం జిల్లా పెనుబోలి మండలం గౌరారం టోల్ ప్లాజా దగ్గర 5 ఏళ్ల బాలుడు అయాన్ కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయాడు. ఆ అయాన్ని అక్కడ స్థానికంగా ఉన్న ప్రదీప్ అనే యువకుడితో పాటు అక్కడ ఉన్న వాళ్ళు సంరక్షించారు. కొత్తగూడెం చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చెందిన గనీ సాహెబ్ తన కుటుంబ సభ్యులతో ఈ రోజు ఉదయం ఆయన కారులో గుంటూరుకు బయలుదేరారు. దారిలో వెళుతూ గౌరవరం టోల్ ప్లాజాకు సమీపంలో టోల్ ప్లాజా దగ్గర వాహనాన్ని ఆపి వాళ్ళకి అవసరమైన తినుబండారాలు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కొనుక్కుంటున్నారు. అదే సమయంలో గనీ సాహెబ్ కొడుకు 5 ఏళ్ల అయాన్ కార్ బ్యాక్ డోర్ నుంచి దిగిపోయి వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్లి అక్కడ ఉన్న వాహనాలను అటు ఇటు వస్తూ వెళుతున్న వాహనాలు గమనిస్తూ అక్కడ ఉండిపోయాడు. ఆయాన్ కిందకి దిగిన విషయాన్ని గనీ సాహెబ్ గానీ అప్పుడు కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరు కూడా గమనించలేదు. వాళ్ళకి అవసరమైన వస్తువులు, వాటర్ బాటిల్స్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు వాహనం తీసుకుని బయలుదేరి వెళ్లిపోయారు. అయాన్ మాత్రం అక్కడే మిగిలిపోయాడు. అయాన్ ఏడుస్తూ అక్కడ ఉండటంతో అక్కడ స్థానికంగా ఉన్న ప్రదీప్ అనే యువకుడు గమనించి అయాన్తో మాట్లాడి తన దగ్గర ఉంచుకొని ఆ తర్వాత పెనుబలి పోలీసులు, విఎంబంజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత విఎంబంజర్ పోలీసులు ఆ టోల్ ప్లాజాతో చేరుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. వాహనం నంబర్ గుర్తించి ఆ నంబర్ ఆధారంగా వివరాలు సేకరించి గనీ సాహెబ్ సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వాహనం ఏ రూట్ లో వెళ్ళింది, ఎక్కడి వరకు వెళ్ళింది అనేది కూడా వాళ్ళు ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేసి గనీ సాహెబ్ సమాచారం ఇచ్చి బాలుడు క్షేమంగా తమ దగ్గర ఉన్నాడు, పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నాడు, తీసుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వెంటనే అప్పటికే గనీ సాహెబ్ కుటుంబ సభ్యులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. బాబు ఎక్కడ మిస్ అయింది వాళ్ళకి తెలియని పరిస్థితి, ఎలా తప్పాడో అర్థం కాక వాళ్ళందరూ కూడా కంగారు పడుతున్న పరిస్థితి ఉంది. అప్పటికే 3 గంటలకు పైగా సమయం గడిచిపోయింది. కంగారు పడుతున్న, ఆందోళన పడుతున్న సమయంలో పోలీసుల నుంచి సమాచారం వచ్చి బాబు తమ వద్ద క్షేమంగా ఉన్నాడని చెప్పడంతో వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసి వెంటనే మళ్ళీ తిరిగి బయలుదేరి వెనక్కి వచ్చి విఎంబంజర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆయాన్ని వాళ్ళ బాబుని తీసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళు గుంటూరు బయలుదేరి వెళ్ళిపోయారు. చాలా సంతోషం వ్యక్తం చేశారు బాబు దొరకడంతో. అక్కడ ప్రదీప్ అనే వ్యక్తి యువకుని కూడా ఆ కుటుంబ సభ్యులపై అభినందించారు. ప్రదీప్ ఆ బాబుని సంరక్షించి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఆ ప్రదీప్ ని అభినందించడంతో పాటు పోలీసులకు కూడా గనీ సాహెబ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కవిత, బాబు సేఫ్ గా క్షేమంగా తల్లిదండ్రులు చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు చేరుకోవడంతో వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.